పాండవులలో చివరి కవలలైన నకుల సహదేవులు, పాండురాజు మరియు మాద్రిపుత్రులు. ఈ వీడియోలో నకులుడు సహదేవుడు గురించి తెలుసుకుందాం. పాండురాజుకు కుంతి, మాద్రి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒకసారి వారు అడవిలో వేటాడుతుండగా పాండురాజు జింకలను చూశాడు. వారు నిజానికి కిందముషి మరియు అతని భార్య, వారు జంతురూపాలుగా మారారని గ్రహించలేక పాండురాజు వారిపై బాణాలు వేయగా అది అతని భార్యకి తగిలి మరణించింది. కోపముతో కిందముషి పాండురాజుని శపించాడు. ఎప్పుడైతే పాండురాజు భార్యతో సన్నిహితంగా ఉంటారో అప్పుడు అతను చనిపోతాడు, తన భార్య కూడా చనిపోతుందని శపించాడు. దుంహకం మరియు పశ్చాత్తాపంతో పాండురాజు తన రాజ్యాన్ని తన అన్నయ్య ధృతరాష్ట్రుడికి ఇచ్చి తన ఇద్దరు భార్యలు కుంతి మరియు మాద్రులతో సన్యాసి జీవితాన్ని గడపడానికి అడవికి వెళ్లాడు. కుంతి తన పెంపుడు తండ్రి అయిన కుంతిభోజ రాజు రాజభవనంలో దుర్వాసమహర్షి అతిథిగా ఉన్నప్పుడు 1 సంవత్సరంపాటు ఎంతో గౌరవం మరియు భక్తితో సేవ చేయడం ద్వారా దుర్వాసమహర్షి కుంతికి ఒక మంత్రం ఇస్తాడు. ఈ మంత్రానికి ఏ దేవుడిని అయినా పిలిచే శక్తి ఉంది. అప్పుడు ఆ దేవుడు ఆమెకు పిల్లలను అనుగ్రహిస్తాడు. పాండురాజు శాపం కారణంగా కుంతి ఈ మంత్రాన్ని ఉపయోగించి యముడు నుండి యుధిష్ఠిరుడు, వాయు నుండి భీముడు మరియు ఇంద్రుడు నుండి అర్జునుడు అనే కుమారులను కన్నారు. ఆ తరువాత ఆమె ఆ మంత్రాన్ని మాద్రితో పంచుకుంది. మాద్రి అశ్విని దేవతల నుండి నకుల సహదేవులు జన్మించారు. ఒకసారి పాండురాజు మద్రి తోసనిహిత్యంగా ఉండడం వల్ల వారిద్దరూ మరణించారు. కుంతి హస్తినాపురలో వారి అన్నలు యుధిష్ఠిరుడు, భీముడు మరియు అర్జునుడితో పాటు నకులుడు సహదేవుడిని పెంచింది. నకులుడి గురించి తెలుసుకుందాం. నకులుడు చాలా అందగాడు. అతని అందాన్ని అశ్వమేధంతో పోలుస్తారు. నకులుడు కృపాచార్య మరియు ద్రోణాచార్యుల వద్ద సైనిక కళలు, మతం మరియు పరిపాలనలో శిక్షణ పొందాడు. అతను ఒక ఖడ్గవీరుడు మరియు గుర్రాలకు శిక్షణ, సంరక్షణ గురించి లోతైన జ్ఞానం కలిగివాడు. నకులుడికి 2 భార్యలు ద్రౌపదితో శతానిక అనే కుమారుడు, కరేనుమతితో నిరమిత్ర అనే కుమారుడు ఉన్నాడు. చేదిరాజు కుమార్తె కరేనుమతి. నకులుడు అజ్ఞాతవాసం సమయంలో విరాటరాజు ఆస్థానంలో గ్రాంధిక అనే గుర్రపుస్వారీ వేషంలో ఉన్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో నకులుడు ధైర్యంగా పోరాడాడు. 18వ రోజు యుద్ధంలో కర్ణుడి 3 కుమారులు సహా అనేక మంది కీలక యోధులను చంపాడు. ఇప్పుడు సహదేవుని గురించి తెలుసుకుందాం. సహదేవుడు 5 పాండవ సోదరులలో చిన్నవాడు. భారతీయ ఇతిహాసం మహాభారతంలో ప్రముఖ వ్యక్తి. అతను తన అపరమైన జ్ఞానం, జ్యోతిషశాస్త్రంలో పాండిత్యం మరియు కత్తియుద్ధంలో నైపుణ్యానికి ప్రసిద్ధి చెందాడు. సహదేవుడి అత్యంత ప్రత్యేకమైన లక్షణాలలో ఒకటి భవిష్యత్తును ముందే ఊహించగల సామర్థ్యం. సహదేవుడికి 2 భార్యలు. ద్రౌపది ద్వారా శృతకర్మ అనే కుమారుడు జన్మించాడు. సహదేవుడు తన మామ శల్యుని కుమార్తె విజయను కూడా వివాహం చేసుకున్నాడు. విజయుని ద్వారా సుహోత్ర అనే కుమారుడు జన్మించాడు. సహదేవుడు అజ్ఞాతవాసం విరాటరాజు రాజ్యంలో తంత్రుపాల అనే గోపాలుడిగా మరియు రాజపశువుల కాపరిగా పనిచేశాడు. కొన్ని ఇతిహాసాల ప్రకారం పాండురాజు తన జ్ఞానాన్ని అందించాలనే చివరి కోరిక అయితే పాండురాజు చనిపోయాక అతని శరీరంలో ఒక ముక్క తినాలి అని చెప్తారు. అప్పుడు ఎవరు తినరు. ఒక చీమ పాండురాజు చనిపోయాక శరీరంలో ఒక ముక్క తీసుకుంటుంది. అది చూసిన సహదేవుడు చీమ దగ్గరనుండి తీసుకొని తింటారు. అలా సహదేవుడు భూత భవిష్యత్ వర్తమానాన్ని ముందుగానే తెలుసుకోగలడు. అతను ఈ విషయాన్ని తన సోదరులతో పంచుకోబోతుండగా కృష్ణుడు అతన్ని ఆపి ప్రమాణం చేయించాడు. అయితే తనకున్న జ్ఞానం గురించి ఎవరికి చెప్పనని ప్రమాణం చేశాడు. తన సోదరులకు ఏదైనా ప్రమాదం వస్తే ముందుగా మొదట శ్రీకృష్ణుడు చనిపోవాలి, తరువాత అతని సోదరులు చనిపోవాలి అడుతాడు. అలా అతనికి రాబోయే కాలం గురించి, భవిష్యత్తు గురించి, యుద్ధాల గురించి అన్ని ముందుగానే తెలిసి ఉన్నయిచ్చిన మాటకోసం మౌనంగా ఉంటాడు. కౌరవులతో యుద్ధం సమయంలో కౌరవుల మామ మరియు పాండవుల బహిష్కరణకు దారితీసిన పాచికల ఆట వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి అయిన శకునిని చంపడం సహదేవుడి ప్రధాన ప్రతిజ్ఞ. యుద్ధం యొక్క 18వ రోజున అతనిని చంపేశాడు. కురుక్షేత్ర యుద్ధం తరువాత నకులుడుత్తర మద్ర రాజుగా మరియు సహదేవుడు దక్షిణ మద్ర రాజుగా నియమించబడ్డారు. యుద్ధం తరువాత పాండవులు 36 సంవత్సరాలు పరిపాలించారు. ఆ తరువాత వారు తమ చివరి ప్రయాణం కోసం హిమాలయాలకు నిర్ణయించుకుంటారు మరియు రాజ్యాన్ని అర్జునుడి మనవడు పరీక్షిత్తుకు అప్పగించారు. పంచపాండవులు ద్రౌపది మరియు వారితో ఒక కుక్క వెళుతుంది. ఈ ప్రయాణంలో అర్జునుడి పట్ల ఆమెకున్న పక్షపాతం కారణంగా మొదట ద్రౌపది పడిపోయింది. తరువాత సహదేవుడు తన జ్ఞానం పట్ల గర్వం, నకులుడు తన అందం పట్ల గర్వం కారణంగా, అర్జునుడు తన విలువిద్య నైపుణ్యాల వలన మరియు భీముడు తన బలం కారణంగా మరణించారు. చివరికి యుధిష్ఠుడు స్వర్గం చేరుకుంటారు. ఇలాంటి మరిన్ని హిస్టారికల్ స్టోరీస్ తెలుసుకోడానికి వీడియోకి లైక్ చెయ్యండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.